ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల్ని పరిపాలించేది ఎవరు? కూటమి ప్రభుత్వం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. టీడీపీ సర్కారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏది జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు తప్ప మరొకటి లేనిదే స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు కానీ అసలు ఏ పని చేసినా కానీ ఈ టీడీపీ సోషల్ మీడియా కానీ, టీడీపీ కానీ విపరీతంగా తప్పుడు ప్రచారాలు సృష్టించి తప్పును ఒప్పుని తప్పు చేసి ఎన్నో తిమ్మిని బొమ్మిని చేసి ఎటు చేసి అటు చేసి మొత్తానికి వైసీపీ ప్రభుత్వం మీద నిందలేసే విధంగా చేశారు. అక్కడ గత 3 సంవత్సరాలు అదే ప్రయత్నం చేసి మొత్తం గందరగోళం సృష్టించారు. ఇప్పుడు టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం గెలిచింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత బాధ్యత మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఏవైనా కార్యక్రమాలు కానీ, మిగతా వాటికి కానీ బాధ్యత మొత్తం టీడీపీ ప్రభుత్వం అంది. అది పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, వాటి ప్రభావం వల్లే ఇలా ఎన్ని జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడం ఎంతవరకు కరెక్టు? నిన్న ఏదైతే అచ్చాపురంలో జరిగిన ఫార్మా కంపెనీలో సంఘటన చాలా అంటే చాలా బాధాకరం విషయం, చాలా దారుణమైన సంఘటన. అలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు దానికి ఏదైతే కంపెనీ యజమానులకు కానీ, ఎవరైతే సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోవడం, వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని వాటి మీద తీయాల్సింది పోగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సేఫ్టీకి సంబంధించినవి సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లంచగొండితనంగా లంచాలు వసూలు చేయడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అని ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారే తప్ప ఏదైతే జరిగిన సంఘటనకి బాధ్యతలు ఎవరు, సంఘటన ఎలా జరిగింది, దానికి ఎవరు కార్యక్రమం, దాని గురించి తీయకుండా ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, అతను చేశాడు, అతను లంచగొడితనం, ఆయనకి కంపెనీల వల్ల ఆయన చేసిన తప్పు వల్ల ఈ చేయరు అని ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఇంకో పైపెచ్చి ఏంటంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో, ఆ కంపెనీ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 ఉందో అప్పటి నుంచి ఉన్న కంపెనీనే ఈరోజు ఏదైతే మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు హడావుడిగా తీసుకొచ్చి ఆ కంపెనీలు పెట్టిందే లేదు. ఫస్ట్ కాంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదే. అదే కానీ ఇది జరుగుంటే ఎన్ని అపోహలకు పుట్టించేవాళ్ళు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటారే, చూసినరా ఎంత దారుణంగా బురద జల్లే ప్రయత్నమే తప్ప మరొకటి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుంది.